హే గాయ్స్, ఈరోజు రెసిపీ ఏంటంటే క్యాప్సికమ్ అండ్ బీన్స్ కర్రీ. క్యాప్సికమ్ని మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, అద్భుతంగా ఉంటుంది. రైస్లోకి కానీ చపాతీల్లోకి కానీ బెస్ట్ కాంబినేషన్ అనమాట. ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక ఆవాలు జీలకర్ర వేసి వేగాక సన్నగా తరిగిన టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, బీన్స్ ముక్కలను కూడా వేసి పసుపు ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గించుకోవాలి. ముందే మనం క్యాప్సికమ్ ముక్కలు వేస్తే క్యాప్సికమ్ త్వరగా ఉడికిపోతుంది కాబట్టి మెత్తగా అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని బీన్స్ టమాటా 50% ఉడికాక క్యాప్సికమ్ ముక్కలను కూడా వేసేసి బాగా కలిపి మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని క్యాప్సికమ్ కూడా బాగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. బీన్స్ కూడా వేసాం కాబట్టి అవి ఉడకకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, పర్లేదు. ముందు మనం కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి పచ్చివాసన ధనియాల పొడిని కూడా వేసి టేస్ట్గా ఉండటం కోసం పల్లి పొడిని కూడా వేస్తున్నాను. పల్లీని బాగా ఫ్రై చేసి పొడి వేసుకున్నాను. చివరిగా కారం కూడా వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోవడమే. ఇది చాలా యమ్మీగా ఉంటుంది. నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.